అసలు అందుకోవడం నాకు సూక్ష్మగతిలో జరుగుతుంది. అందువల్ల జీవుల్లో కొన్ని కష్ట నష్టాలుగా చెప్పుకున్నట్టుగా బాధలు, ఇబ్బందులు, సంతోషాలు, అధిక సంతోషాలు ఇలా కలగడం. వీటిని చక్కదిద్దడానికి మళ్ళీ ఆ ఒక్కరుగా ఉన్నటువంటి భగవంతుడు వాడు మళ్ళీ ఈ ఎక్కువ మందిలోకి అవతారాలు తీసుకొని పరిశీలన చేయవలసి వస్తుంది. వాడు ఎన్నో అవతారాలు ఎత్తుతూ పరిశోధన చేసుకుంటూ వచ్చాడు. ఆ పరిశోధన ఫలితాలుగానే ఈ జీవులకి అందుతున్నటువంటి ప్రాణశక్తి సక్రమంగా అందడం లేదు. ఇది కొన్ని చోట్ల వక్రమంగాను, కొన్ని చోట్ల అధికంగాను, కొన్ని చోట్ల సూక్ష్మంగాను అందుతూ ఉన్నది. అందువల్ల ఈ తరతమ భేదాలు వస్తూ ఉన్నాయి. కనుక దీన్ని చక్కపరచాలి అంటే ముందర ఈ డిస్ట్రిబ్యూట్ చేయండి రా అంటే నేను శక్తిని ఏదైతే ఎవరికైతే ఇచ్చానో ముందర వాళ్ళని సక్రమపరిస్తే కానీ వాళ్ళ దగ్గర నుంచి సక్రమంగా శక్తులు వీళ్ళకి అందవు అని చెప్పి భావించారు. కనుక వాటిని ముందర ఈ గ్రహాలని రెక్టిఫై చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే బ్రహ్మం అన్నాడు. బ్రహ్మం అంటే సృష్టికి మూలకారమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు ఇంతకు మనం చెప్పుకున్నాడు.